సో మనం వందే భారత్ విషయానికి వచ్చినట్లయితే వందే భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ లో ఇది ఈ నెల 19న వచ్చి ఆయన ప్రారంభించాల్సి ఉండగా స్వయంగా ఆయన చేతులతో స్వయంగా వచ్చి ప్రారంభించాల్సి ఉండగా ఇప్పుడు సంక్రాంతి ఈ ఫెస్టివల్ ని ఉద్దేశించి మరి ప్రజలందరికీ కూడా త్వరగా అందుబాటులో ఉంటే బాగుంటుంది, ప్రజలందరికీ కూడా ఎప్పుడు యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో దానిని ఇంకా కొంచెం ఆ డేట్ని తగ్గించడం జరిగింది. అంటే మార్పు చేశారు. ఆ డేట్ని 19న ఉండాల్సింది ఆయన ఆన్లైన్ కాన్ఫరెన్స్ ద్వారానే 15న ప్రారంభించబోతున్నారు ప్రధాని మోడీ. ఎందుకు అంటే కేవలం ప్రజలను ఉద్దేశించి ఎందుకంటే సంక్రాంతి అంటే అందరు కూడా మరి ఏపీకి వెళ్తూ ఉంటారు, ఇట్లా టూర్లు అన్ని తిరుగుతూ ఉంటారు, విశాఖ టు విజయవాడ ఇలా వెళ్తూ ఉంటారు, సికింద్రాబాద్ నుంచి విజయవాడకి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి కేవలం ఆ యొక్క డేట్ ని మళ్ళీ మార్చడం జరిగింది. దానిని ఇంకా తగ్గించి 15th ఈ నెల 15కి వందే భారత్ మరి ప్రారంభించబోతున్నట్టు. వందే భారత్ పరుగులు 15 నుంచే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రజలకు కూడా ఇది ఇంకా సురక్షితంగా ఉంటుంది. చాలా త్వరగా జర్నీ చేయడానికి 4 hours లోనే విజయవాడకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అనే విధంగా కూడా ఆలోచించి ఈ సమయంలో అయితే ప్రజలకు కూడా ఎక్కువగా యూజ్ అవుతుంది. మళ్ళీ 19న అంటే ఫెస్టివల్ కూడా అయిపోతుంది, అందరూ ఊర్లు కూడా వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఆ తర్వాత ప్రారంభించిన కూడా అంత పెద్దగా ఇప్పుడున్నంత యూజ్ అయితే అంత ఉండదు. కాబట్టి ఇప్పుడైతే ఇంకా చాలా వరకు యూజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క డేట్ని చేంజ్ చేసినట్లుగా ప్రధాని మోదీ మనకి ఇక్కడ చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలను సంక్రాంతి కానుకగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు అనేది మనకి ఇచ్చారు. ఇక 19న మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చేసినట్టుగా మనం చూడొచ్చు. సో చూద్దాం ఏదేమైనా ఇంకా పూర్తి డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రైల్వే శాఖ ప్రవేశపెడుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం కొంత ముందుకు జరగడం జరిగింది. ఈ నెల 19న జరగాల్సిన తేదీన ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రత్యక్షంగా జరగాల్సిన ఈ కార్యక్రమం 15న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది, కేవలం ప్రజలను ఉద్దేశించి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేశారు. సో ఇంకా మనం చూద్దాం. ఇక మనకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి అనేది చూసుకున్నట్లయితే మనకి చూద్దాం. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు వెనువెంటనే బాధ్యతల స్వీకరణ, అలాగే తెలంగాణ తొలి మహిళా CS గా ఖ్యాతి. ఇంకా వివరాలు చూస్తే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారిని శాంతి కుమారి నియమితులయ్యారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు వెంటనే ఆవిడ ప్రగతి భవన్ కి వెళ్లి సీఎం కేసీఆర్ ను కలవడం కూడా జరిగింది, పుష్పగుచ్చం అందించి మరియు సీఎం కేసీఆర్ కూడా అభినందించడం జరిగింది. మరి ఆమె కృతజ్ఞతలు చెప్పుకోవడం కూడా జరిగింది సీఎం కేసీఆర్ ని కలిసి. ఇలా అంతా కూడా వెనువెంటనే అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటో వెనువెంటనే ఇవన్నీ కూడా జరిగిపోయాయి అనేది కూడా తెలుసు. ఇప్పటికే మరి విధుల్లో ఉన్నట్లుగానే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేసిన వెంటనే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక శాంతి కుమారి పదవీ కాలం చూసుకున్నట్లయితే 2025 వరకు ఏప్రిల్ వరకు మాత్రమే కొనసాగుతుంది. అలాగే తన నియామకంపై సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఆవిడ. వెంటనే కూడా బీఆర్కేకి వెళ్ళి బీఆర్కే భవన్ కు వెళ్ళి అలాగే CS గా బాధ్యతలు కూడా చేపట్టేశారు అప్పటికే అని కూడా చెప్తున్నారు. అలాగే ఇంకా ఆమె చూసుకున్నట్లయితే ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఆమె, కానీ ఇప్పుడైతే CS గా బదిలీపై నియమితులైనట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో కొత్త CS ఇప్పుడు మనకి ఎవరు అంటే శాంతి కుమారి అనేది మనకి స్పష్టంగా చెప్పేశారు. ఇంకా మనకి ఇంతకు ముందు చూసుకున్నట్లయితే CS సోమేష్ కుమార్ ఇంకా ఏపీకి బదిలీ అయిపోయారు అనేది కూడా మనకి స్పష్టంగా ఇచ్చేసినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా 10లో పెరిగిన చాయిస్ అంటే 10th ఎగ్జామ్స్ గురించి ఇది రోజు ఒకటి కొంత సస్పెన్స్ జరుగుతూ ఉంది, కొంత క్వశ్చన్స్ చేంజెస్ అవుతాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే 10లో కొంత పెరిగిన చాయిస్ అంటే 6 మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో పెరిగిన చాయిస్ గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. 10th ఎగ్జామ్స్ గురించి వ్యాసరూప ప్రశ్నల్లో స్వల్ప ఊరట లభించింది విద్యార్థులకు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా 6లో 4కి మాత్రమే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అంటే 6 క్వశ్చన్స్ లో 4 క్వశ్చన్స్ మాత్రమే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వాటికి కూడా ఇంకా చాయిస్ ఇచ్చారు కాబట్టి ఒక్కొక్కటి 6 మార్క్స్ కాబట్టి కొంత బెస్ట్ ఉండొచ్చు విద్యార్థులకి ఈ అవకాశం అనేది కూడా ఇచ్చారు. ఇంకా ఒక్కొక్క దానికి 6 మార్కులు ఉంటాయి అనేది కూడా క్లియర్ గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ చూడొచ్చు అన్నట్లుగా మనకి మిగతా అంతా కూడా ఫ్రంట్ పేజ్లో అయితే మనకి జస్ట్ హెడ్లైన్స్ ఇచ్చారు. మిగతా 2 పేపర్లో పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. సో సంక్రాంతికి ముందే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేస్తున్నాం అంటూ కూడా సుప్రీం చెప్తుంది. హైకోర్టు అనుమతి నేపథ్యంలో TSPSC సమాయత్తం అవుతూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే సంక్రాంతికి ముందే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్ చేస్తారు. హైకోర్టు
అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సంక్రాంతి కంటే ముందే రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడించేలా టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మన పేపర్ 2లో చూడొచ్చు. అయితే మొత్తంగా అయితే సంక్రాంతికి ముందే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు అయితే విడుదల చేశారు అనేది మనకి పక్క క్లారిటీగా ఉంది. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా మనం చూస్తే కర్షకులకు ఖర్చుల షాక్ అంటూ ఇచ్చారు. చందాలు వేసుకుని మరీ అంటూ ఇచ్చారు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కాలితే 10,000 వరకు భారం పడుతుంది. 6 నెలల్లో రైతులు మరమ్మతులు చేయించినవి 24,802. అలాగే రూపాయి కూడా వెనక్కి ఇవ్వలేదు ప్రభుత్వం, డిస్కంల నివేదికలో వెల్లడించారు అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో ఆ రైతులు ఎంతో కష్టపడి ఆరుగాలం పండించిన పంటల కోసం కావచ్చు, మరి అక్కడ వాటి కోసం నీటిని ఛేదించే టైంలో మోటార్స్ కావచ్చు, ఇలా రకరకాల ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ అన్ని, అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా ఫేస్ చేసేవన్నీ కూడా వాళ్ళకు సొంత నిధులతో చేస్తూ ప్రభుత్వం నుంచి ఆశిస్తే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రావట్లేదని కొందరు రైతులు మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ బాగు చేయించుకోవడానికి ఏమీ లేకపోతే అందరూ రైతులు చందాలు వేసుకొని మరి అవి బాగు చేయించుకుంటున్నటువంటి దీన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మనం లోపల పేజెస్ లో చూడొచ్చు అని ఇచ్చారు. మెయిన్ అయితే కర్షకులకు ఖర్చుల షాక్ ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారిని రైతుల పట్ల ఆదరించండి అనేది అయితే మనకి ఈనాడులో ప్రధానంగా చూడొచ్చు మనం. ఇక ప్రధాన వార్త ఈనాడులో అంటే RRR విశ్వం అంతా నాటు సాంగ్ తో మరి ఇప్పుడు మరి ఇండియన్ చూసుకున్నట్లయితే గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అందుకున్నారు అనేది ఇచ్చారు. ఇక దీనికి చంద్రబోస్ గారు కూడా సాహిత్యాన్ని అందించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే మొత్తంగా అయితే కీరవాణి గారు ఈ యొక్క అపురూప గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని అందుకున్నప్పుడు ఆయన ఆనందాన్ని కూడా ఆ యొక్క గ్లోబ్ ని చూస్తూ ఆనందిస్తున్నటువంటి ఒక టిక్ ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, మనం చూడవచ్చు. సో ఇంకా మనం సాక్షి చూద్దాం. సాక్షిలో కూడా మనకి మెయిన్ ప్రధాన వార్త అంటే మనకి ఇదే ఇచ్చారు, తెలుగు నాటు గ్లోబల్ హిట్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. మనకి ఈనాడులో చూస్తే విశ్వం అంతా RRR నాటు అంటూ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే తెలుగు నాటు గ్లోబల్ హిట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇది సాక్షిలో కూడా మనకి ప్రధాన వార్తగా మెయిన్ ఫ్రంట్ పేజీలో మెయిన్ ఫస్ట్ హెడ్లైన్ గా ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూస్తే ఇంకా రామ్ చరణ్ అలాగే NTR ఈ యొక్క RRR నాటు సాంగ్ కి ఎలా డాన్స్ స్టెప్స్ చేశారు. ఈ స్టెప్స్ ని ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా మరి అద్రిపోయే స్టెప్స్ తో వీళ్ళిద్దరూ చేసిన ఆ తీరుని ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నట్లుగా దీనికి గ్లోబల్ హిట్ రావడం అనేది కూడా చాలా హర్షించదగ్గ విషయం అంటూ పలువురు ప్రశంసలు కూడా అందిస్తున్నారు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంకా ఎన్నో సాంగ్స్ ఎన్నో డాన్స్ను కూడా దాటుకొని ఇది మొదటి ప్లేస్కి రావడం, గ్లోబల్ హిట్ కొట్టడం అనేది ఒక ప్రపంచంలోనే ఒక గర్వించదగ్గ విషయంగా ఇప్పుడు చూడొచ్చు మనం. అలాగే ప్రతి భారతీయుడు గర్వించేలా చేసింది అంటూ ప్రధాని మోదీ కూడా ఒక ట్వీట్ చేశారు. ఎందుకంటే ప్రతి భారతీయుడు కూడా ఇండియన్ గ్లోబల్ హిట్ అనేది భారతీయులు గర్వించదగ్గ విషయం ఇది అనేది కూడా ప్రధాని మోడీ కూడా ఒక ట్వీట్ చేసినట్లు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఒకటి అనేది కూడా మనం చూడొచ్చు. సో చూద్దాం. ఇంకా తెలుగు నాటు గ్లోబల్ హిట్ ప్రతి భారతీయుడు కూడా గర్వించేలా చేసింది అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు అంటూ ఇచ్చారు. ఇక తెలుగు పాటకు అరుదైన గౌరవం దక్కింది అంటూ కూడా ఇచ్చారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మోషన్ పిక్చర్స్ కేటగిరీలో అవార్డు అందుకున్నారు ఈ నాటు సాంగ్ కి అనేది కీరవాణి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దీనికి సాహిత్యాన్ని అందించిన వారు కూడా చూసుకున్నట్లయితే మనకి చంద్రబోస్ గారు అందించారు సాహిత్యాన్ని అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఇంకా తెలుగు పాట దుమ్ము రేపింది నా పాట సూడు అంటూ గోల్డెన్ గ్లోబ్ను ముద్దాడింది కీరవాణి స్వరపరిచిన RRRలోని నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మోషన్ పిక్చర్ కేటగిరీలో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఇక భారత్ నుంచి ఒక పాటకు ఈ అవార్డు లభించడం ఇదే మొదటిసారి అంటే కూడా మనకి ఇక్కడ అంటే భారత్లో ఒక సాంగ్కి ఒక పాటకి ఇంతటి ఖ్యాతి రావడం అనేది ఇదే మొదటిసారి కాబట్టి ఆ ఆనందం ఎంతో ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా తెలుగు నాట అంతా కూడా గర్వించదగ్గ ఈ సాంగ్ మోషన్ పిక్చర్స్ కేటగిరీలో ఉంది, ప్రతిష్టాత్మకంగా ఉంది ఇది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక భారత్ నుంచి ఒక్క పాటకి అవార్డు లభించడం అంటే ఎంతో గర్వించదగ్గ విషయం. RRR చిత్రం బెస్ట్ పిక్చర్స్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలోనూ కూడా నామినేట్ అయ్యారు అంటూ కూడా తెలిసింది. అంటే ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలు
రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అంతర్జాతీయంగా ఎక్కడ రిలీజ్ చేసినా కూడా ఈ సాంగ్ మాత్రం ఒక ప్రత్యేకత ఉంది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. సో దాని వలన ఈరోజు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం జరుగుతుంది అనేది మనకి క్లియర్గా మనకి సాక్షిలో కూడా మెయిన్ ఇచ్చారు. అయితే ప్రధాని మోడీ కూడా ఇది ట్వీట్ చేశారు. ప్రతి భారతీయుడు కూడా గర్వించాలి, ఎందుకంటే మన భారతదేశంలో మన భారత సినిమా జెండా రెపరెపలాడింది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా చూద్దాం, ఇక ఇంగ్లీష్ కేటగిరీలోనూ నామినేట్ అయిన ఈ సాంగ్, అలాగే చివరకు అవార్డు మాత్రం అర్జెంటీనా చారిత్రక చిత్రం అర్జెంటీనా 1985కు దక్కింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మొత్తంగా అయితే తెలుగు నాటు గ్లోబల్ హిట్ అయిపోయింది అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చారు. సో అలాగే మనకి ఇంకా మెయిన్ ప్రధాన వార్తలుగా మనం చూస్తే ఇంకా తొలి మహిళ సిఎస్ ఎవరు అనేది చూస్తే తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి అంటూ మనం ఆల్రెడీ ఫస్ట్ పేపర్లో ఈనాడులోనే చూసుకున్నాం కాబట్టి సేమ్ యాస్టీస్గా మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. అయితే సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేశారు అనేది ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన శాంతి కుమారి అనేది మనకి ఇక్కడ ఒక ఫోటో రూపంలో కూడా చూపిస్తున్నారు, మనం చూడొచ్చు. అలాగే ఇంకా చూస్తే సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అలాగే గతంలో మెదక్ కలెక్టర్గా సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా కూడా విధులు నిర్వహించారు అనేది కూడా ఇచ్చారు. మరి ఈ శాంతి కుమారి యొక్క పదవీ కాలం చూసినట్టయితే 2025 ఏప్రిల్ వరకు కూడా కొనసాగుతుంది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక కాపు సంఘాల హర్షం అంటూ కూడా ఇచ్చారు. కేసీఆర్ తో జనసేన సలహాదారు రామ్మోహన్ రావు భేటీ అయ్యారు. ఇంకా సీఎం నిర్ణయం సముచితం అంటూ ఒక వ్యాఖ్య కూడా చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం పేపర్ 2లో చూసి జస్ట్ స్మాల్ హెడ్ లైన్ లో మాత్రం మనకి ఇచ్చారు ఫ్రంట్ పేజ్ లో. ఇంకా అలాగే తొలి మహిళ సిఎస్ గా చూసుకున్నట్లయితే మనకి శాంతి కుమారి ఈనాడులో చూసుకుని, అలాగే ఇక్కడ కూడా మనకు అదే ఇచ్చారు. సో బాధ్యతలు ఇప్పటికే స్వీకరించేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాలన్నీ విజయవంతానికి కృషి చేస్తా అంటూ మీడియాతో సీఎం అలాగే సిఎస్ పంచుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇంకా మనం చూస్తే సంక్రాంతి కానుకగా వందే భారత్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే సంక్రాంతి కానుకగా వందే భారత్ అంటే ఇంతకు ముందు మనం ఒక 3-4 డేస్ నుంచి మనం చెప్పుకుంటుంది ఏంటంటే ఈ నెల 19న ప్రధాని రాక సికింద్రాబాద్ లో ఉంటుంది. అక్కడ ఆయన చేతుల మీదుగా స్వయంగా వందే భారత్ ట్రైన్ ని పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు అనేది ఒక వార్త అయితే సంచలనంగా వస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా ఊర్లు వెళ్తూ ఉంటారు. ప్రజలందరూ సురక్షితంగా టైంకి వెళ్ళటం టైంకి రావచ్చు అనే విధంగా ప్రజలు ఇప్పుడు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. టికెట్స్ కూడా చాలా రిజర్వేషన్స్ అయిపోయి ఉంటాయి. టికెట్స్ కూడా దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ 15th లోపే ఇది ఓపెన్ చేసేస్తే 15th నుంచి అందరూ కూడా ఊర్లు వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ప్రధాని మోడీ ఈ యొక్క 19న ఉన్నటువంటి డేట్ ని కుదించి ఇంకా తగ్గించి దానిని 15కు తీసుకొచ్చారు. అయితే ఆయన స్వయంగా రావడానికి వీలు పడదు కాబట్టి ఆ సమయంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దానిని ప్రారంభించబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటాయి కాబట్టి డేట్స్ బట్టి ఆయన రాలేని పరిస్థితి కాబట్టి ఆ సమయంలో రాలేకపోయినా వీడియో కాన్ఫరెన్స్ లో ఆన్లైన్ ద్వారా ఆయన ప్రారంభించి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా వందే భారత్ ఈ నెల 15 నుంచి పరుగులు పెడుతుంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇది సంక్రాంతి కానుకగా ప్రజలకు ఇస్తున్నారు ప్రధాని మోడీ అనేది కూడా స్పష్టంగా మెన్షన్ చేసినట్లుగా మనం చూడొచ్చు. సో ఇంకా చూస్తే 15న సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. ఢిల్లీ నుంచి వర్చువల్ గా పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ అంటూ కూడా ఇచ్చారు. సికింద్రాబాద్ లో హాజరు కానున్న కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, అలాగే 19న ప్రధాని పర్యటన వాయిదా వేశారు. నేపథ్యంలో ఈ కార్యక్రమం ముందుకు సాగింది అనేది కూడా మనకి తెలుస్తుంది. అయితే ఈయన ప్రారంభిస్తున్న సమయంలో అక్కడ కిషన్ రెడ్డి ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అశ్విని వైష్ణవ్ ఇలా కిషన్ రెడ్డి ఇలా అందరూ కూడా అక్కడ ఉండబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చేశారు. ఏదేమైనప్పటికీ సంక్రాంతి కానుకగా వందే భారత్ రాబోతుంది, నెల 15 నుంచి పరుగులు తీస్తుంది అనేది మనకి క్లియర్ గా ఇచ్చేశారు. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే నేడు మానుకోటకు కేసీఆర్ అంటూ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నూతన కలెక్టరేట్ ప్రారంభం అంటూ ఇచ్చారు. 10,000 మంది అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. మహబూబాబాద్ నుంచి ఆయన డైరెక్ట్ గా నేరుగా భద్రాద్రి, కొత్తగూడెం వెళ్లనున్నట్లు మరి సీఎం ఏర్పాట్లన్నింటిని పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్. అయితే ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి డైరెక్ట్ గా వెళ్ళబోతున్నారు అనేది కూడా స్పష్టంగా మనకి ఇక్కడ ఇచ్చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మంత్రులు ఎర్రబెల్లి అలాగే సత్యవతి రాథోడ్ ఆయన వెళ్తున్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా మరి పరిశీలించి అక్కడ ఏర్పాట్లను కూడా వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నట్లుగా కూడా ఈ మరి ఏర్పాట్లన్నింటినీ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సాక్షిలో మనకి మొదటి ఫ్రంట్ పేజీలో. అలాగే
ఇంకా మనం మరొక వార్త చూద్దాం. ఇక అమెరికాలో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం వల్ల ఇదంతా కూడా అంటూ ఇచ్చారు. 3700 మంది 700 విమానాల ఆలస్యం, 600 సర్వీసులు రద్దు చేసినట్లుగా తెలిసింది. సాంకేతిక లోపాల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మాత్రమే అమెరికాలో ఈ విమాన సేవలకు కొంత అంతరాయం ఏర్పడింది అనేది మనకి ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం పేపర్ 2లో చూడొచ్చు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇంకా అలాగే చూస్తే మాస్టర్ ప్లాన్ పై రైతన్న కన్నెర చేస్తున్నారు అనేది కూడా ఇచ్చారు. కామారెడ్డి జగిత్యాల జిల్లాకు సంబంధించిన ఈ యొక్క వార్త మనం రోజు చూస్తూనే ఉన్నాం. అక్కడంతా కూడా బంద్ కూడా రోస్తరుకు జరిగింది. బంద్ పాటించారు. రైతుల పక్షాన అనేక మంది పార్టీ నాయకులు కూడా ఫాలో అయ్యారు, వాళ్ళకి మద్దతు తెలిపారు. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. సో ఇంకా చూస్తే ఈ రోజు మాస్టర్ ప్లాన్ పై రైతన్న కన్నెర్ర, కామారెడ్డి జగిత్యాల మున్సిపల్ కార్యాలయాల ఎదుట ఆందోళన, మాస్టర్ ప్లాన్ రద్దుకు డిమాండ్ చేస్తున్నారు అంటూ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం పేపర్ 6లో చూడొచ్చు. అయితే మొత్తంగా అయితే ఒకటే మాస్టర్ ప్లాన్ అనేది ఇది మాకొద్దు, ఇది మాకొద్దు, ఖచ్చితంగా కార్యాలయం మీద ఆందోళన చేస్తాం, అలాగే మాస్టర్ ప్లాన్ రద్దు చేయండి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు రైతులు అనేది అయితే మనకి స్పష్టంగా ఇచ్చేశారు. ఇంకా మనం చూద్దాం. ఇంకా ఎన్ని గెలుస్తాం, ఎలా అధికారంలోకి వస్తాం అంటూ ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అది చూసినట్లయితే కాంగ్రెస్ నేతలకు ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ప్రశ్నల పర్వం అంటూ ఇక్కడ మనకి ఇచ్చారు. చూద్దాం. ఇంకా అలాగే ఉప ఎన్నికల్లో ఓట్లు ఎందుకు తగ్గుతున్నాయి, పార్టీలో అంతర్గత సమస్యలు, విభేదాలు ఏంటి అసలు అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే మాణిక్రావు ఠాకూర్ కు స్వాగతం పలుకుతున్న రేవంత్ అలాగే బట్టి అంటూ వాళ్ళు మరి ఆయన స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు, ఆ ఫోటోలను కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు, ఇచ్చారు. మనం చూడొచ్చు వాటిని. అలాగే ఇంకా చూద్దాం. ఉప ఎన్నికల ఓట్లు ఎందుకు తగ్గుతున్నాయి, పార్టీలో అంతర్గత సమస్యలు, విభేదాలు ఎందుకు వస్తున్నాయి, 60 సీట్లు గెలవాలంటే ఏం చేయాలో చెప్పండి, మాట్లాడిస్తూ అన్ని అంశాలపై ఆరా బలంగానే ఉన్నా సరైన దిశలో వెళ్ళలేకపోతున్నామన్న నేతలు. అన్ని విషయాలు కరెక్ట్ గానే ఉన్నాం, కానీ ఒక రూట్ వెళ్తున్నప్పుడు ఆ రూట్ కరెక్ట్ గా వెళ్ళలేకపోతున్నాం అనేది మాత్రం రేవంత్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇంకా పిసిసి చీఫ్ రేవంత్ సిఎల్పి నేత భట్టితో పాటు సీనియర్లతో విడివిడిగా మాణిక్రావు భేటీ అయ్యారు. ఇక నేడు కూడా సమావేశాలు జరుగుతాయి. ఇప్పటికే అందరితో కూడా మరి సపరేట్ గా ప్రతి ఒక్కరితో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రోజు కూడా మరి ఆయన ప్రత్యేకంగా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం అది కూడా చూడొచ్చు. సో ఇంకా మనం చూసినట్టయితే ఇక నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్టయితే మనకి నమస్తే తెలంగాణలో మెయిన్ ప్రధాన వార్త అంటే ప్రగతి బాటలో నేడు మరో 2 నూతన కలెక్టరేట్ల ప్రారంభోత్సవం అంటూ ఇక్కడ మనకి వెలుగులు విరజిమ్ముతున్నటువంటి కలెక్టరేట్లను మనకి ఇక్కడ ఒక ఫోటో రూపంలో ఇచ్చారు. అవి కూడా మనం చూడొచ్చు. అలాగే నెక్స్ట్ చూస్తే సంక్రాంతి లోపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు ఉంటాయి అనేది ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంటే, మనకి ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి తొలి మహిళా సిఎస్ గా నియమితులయ్యారు అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. మనం చూడొచ్చు దాన్ని. అయితే మొదటిగా మనం చూద్దాం డీటెయిల్స్. అయితే ప్రగతి బాటలో నేడు మరో 2 నూతన కలెక్టరేట్ల ప్రారంభోత్సవం అనేది డీటెయిల్స్ చూద్దాం. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. అలాగే ఇంకా చూస్తే తొలుత మానుకోటకు, ఆ తర్వాత కొత్తగూడెనికి ఒక్కో జిల్లాలో 10,000 మందితో బహిరంగ సభ ఉండబోతుంది అనేది కూడా ఇచ్చారు. ఇంకా సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం అంతా 2 బీఆర్ఎస్ ఆఫీసులను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ అనేది కూడా, అంటే 2 బీఆర్ఎస్ కార్యాలయాలను ఓపెన్ చేస్తారనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఘన స్వాగతం పాలికేందుకు గులాబీ శ్రేణులంతా కూడా ఏర్పాట్లు చేశారు అనేది కూడా ఇచ్చారు. ఇప్పటికే 14 జిల్లాల్లో ప్రారంభమైన కొత్త కలెక్టరేట్లు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చేశారు. సో మొత్తంగా అయితే మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ప్రగతి బాటలో ముందుకు వెళ్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఇంకా సంక్రాంతి లోపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు చూసినట్లయితే విడుదలకు అనుమతి ఇచ్చిన హైకోర్టు అంటూ ఇచ్చారు. చూద్దాం ఆ వివరాలు కూడా. ఇక స్థానికత వివాదాన్ని తర్వాతే తెలుస్తామని కూడా ఒక ప్రకటన చేశారు. స్థానికత వివాదాన్ని తర్వాత తెలుస్తామంటే ఒక ప్రకటన కూడా చేసింది సుప్రీంకోర్టు. అలాగే చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఉద్యోగాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. ఆ అభ్యర్థి స్థానికత విభాగం నేపథ్యంలో నిలిచిపోయినటువంటి ఈ ఫలితాలను విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతించింది. సదరు అభ్యర్థన కారణంగా ఈ ఫలితాలను నిలిపేయడం సరికాదని చెప్పి కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో మరి హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారమే సంక్రాంతిలోపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిలీజ్ అవుతాయి అనేది, ఫలితాలు విడుదలవుతాయి అనేది మనకి ఇక్కడ
ఇచ్చారు. సో ఇంకొకటి చూద్దాం న్యూస్ చూస్తే ఇంకొక వార్త మనం చూసినట్టయితే ప్రధానంగానే ఇక్కడ మనకి ఇది కూడా ప్రధానంగా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి తొలి మహిళా సీఎస్ గా ఉండబోతున్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోని తొలి తెలుగు మహిళా సీఎస్ గా రికార్డు సృష్టించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఐఏఎస్ గా 3 దశాబ్దాలుగా వివిధ హోదాల్లో సమర్థ సేవలు అందించిన శాంతికుమారి అంటూ కూడా ఆవిడ గురించి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇంకా చూద్దాం. టిఎస్ ఐపాస్ అమలులో శాంతికుమారి కీలక భూమిక పోషించారు. ఐక్యరాజ్య సమితి మిషన్ లోను ఇంకా పనిచేసిన అనుభవం ఉంది శాంతికుమారికి అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. అంటే ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది మొత్తం కూడా క్లియర్ గా మనకి ఇక్కడ ఇచ్చారు. సో 2025 ఏప్రిల్ వరకు కూడా పదవీ కాలంలో కొనసాగుతారు అనేది కూడా మనకి స్పష్టంగా ఇచ్చేసారు. సో ఇంకా మనం చూద్దాం. ఇక కాలువ నిండుగా అన్నదాతకు పండుగ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కాకతీయ కాలువకు 5,000 క్యూసెక్కులు సూర్యాపేట జిల్లా చివరి ఆయకట్టు కూడా సాగునీరు ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. అంటే సూర్యాపేటకు కూడా మరి ఆయకట్టు నీరు అందిస్తున్నారు అనేది దానిపై రైతులు కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మరి కాలువ నిండా ఉన్నప్పుడు అన్నదాతలకు ఇది ఒక పండుగ లాంటిది. నీరు పుష్కలంగా ఉంటే అక్కడ ఆ పంట కూడా పుష్కలంగా పండించుకోవచ్చు అనేది రైతు యొక్క ఎప్పుడు ఉండే ఆవేదన. అది కాస్త ఆ నీటిని చూసినప్పుడు వారి యొక్క ఆవేదన అంతా కూడా తీరిపోతున్నట్లు ఫీలింగ్ చూపించారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అన్నదాతకు సంబంధించి ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇక వృద్ధ తల్లిదండ్రులను విస్మరిస్తే ఆస్తులు వాపస్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. అది కూడా మనం చూసినట్లయితే ఇంకా గిఫ్ట్ డిడ్లే కాదు, రిజిస్ట్రేషన్ చేసినవి కూడా. వృద్ధుల సంరక్షణ చట్టానికి రాష్ట్ర సర్కార్ సవరణ దేశంలోనే మొదటిసారి అమలుకు చర్యలు చేస్తుంది. అంటే వృద్ధ తల్లిదండ్రులను ఎవరైనా విస్మరిస్తే వాళ్ళని చూసుకోకుండా, వాళ్ళ పాలన చూసుకోకుండా వాళ్ళని రోడ్డు మీద వదిలేయటం కానీ వృద్ధాశ్రమంలో పెట్టడం ఇలా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చూసినట్టయితే ఈ సిచ్యువేషన్స్ ఈ జనరేషన్స్లో. కానీ అలా జరగకుండా ఉండడానికి ఇప్పుడు ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. మనకి కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. అది ఏంటి అంటే ఆస్తులు తల్లిదండ్రులను ఎవరైతే సరిగా చూసుకోరో వాళ్ళ ఆస్తులు, ఆ తల్లిదండ్రుల ఆస్తులు ఎవరైతే ఉంటే అవన్నీ కూడా అంటే వాళ్ళ పిల్లలకి కానీ ఇలా వెళ్లకుండా వాళ్ళ ఎవరికి చెందకుండా ఉండడానికి ఆస్తులని వాపస్ తీసేసుకునే విధంగా ఒక కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నారు. ఇది కొత్తగా అమలవుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నిర్ణీత గడువులో పరిష్కరించేలా మార్గదర్శకాలు చేస్తున్నారు. ఉత్తర్వులు అమలుకు ఆర్జీఓలకు అధికారాలు అంటూ ఇచ్చారు. ఇకపై ఆన్లైన్లోనూ దరఖాస్తుకు అవకాశాలు ఉంటాయి దీనికి సంబంధించి అంటూ ఇచ్చారు. ఇంకా పెను విప్లవానికి బీఆర్ఎస్ సర్కార్ నాంది అంటూ కూడా ఇచ్చారు. దీనికి మెయిన్ నాంది పలికేది కూడా బీఆర్ఎస్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మనం చూడొచ్చు. అలాగే ఇంకా పేపర్ 5లో చూడొచ్చు. మొత్తంగా అయితే మన జౌళి బోర్డు ఎత్తేసినట్లుగా తెలుస్తుంది. చెన్నై జౌళి బోర్డు కూడా కోల్కతా ప్రధాన కార్యాలయంలో విలీనం చేశారు. దక్షిణ భారతంపై మరోసారి మోదీ సర్కార్ ఈ విధంగా ప్రవర్తిస్తుంది, వివక్ష చూపిస్తుంది అనేది క్లియర్గా ఇచ్చేసారు మనకి. అలాగే ఇక నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు పురస్కారాన్ని అందుకున్నారు అనేది తెలుగు చిత్రానికి ప్రతిష్టాత్మక పురస్కారం ఇది అనేది కూడా మనకు ఒకటి ఇచ్చి మనకి ఒక వార్త మనకైతే కనిపిస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇంకా తెలుగు జాతి గర్వించదగ్గ ఒక పురస్కారం ఇది అనేది. ఇది తెలుగులో మొట్టమొదటిగా మనకి వచ్చిన ఒక పాటకి మనకు వచ్చినటువంటి అవార్డు పురస్కారం ఇది అనేది కూడా మనకి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే ఉచిత బియ్యం పంపిణీ మొదలు అంటూ ఇచ్చారు. చూద్దాం. సాఫ్ట్వేర్ మాడిఫికేషన్ వల్లే జాప్యం జరుగుతుంది. ఇక మార్చి వరకు ఒక్కొక్కరికి 5 కేజీలు తర్వాత 6 కేజీలు చొప్పున పంపిణీ. ధరలు పెంచుతున్న కేంద్రం పేదల గురించి మాట్లాడడం విడ్డూరం అంటూ కేంద్రం ధరలన్నీ పెంచుకుంటే ఇప్పుడు పేదల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. 6 కేజీల బియ్యాన్ని 5 కేజీలకు చేసింది. కానీ ఇప్పుడైతే అలా ఇస్తున్నాం, కానీ తర్వాత మళ్ళీ రానున్న కాలంలో ఖచ్చితంగా 6 కేజీలు బియ్యం ఇవ్వడానికే చూపిస్తాం, మార్గదర్శకాలు చేస్తున్నాం అంటూ కూడా ఇచ్చారు. మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ కూడా అయ్యారు ఇక్కడ. అంటే ధరలను పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం, మళ్ళీ పేదల గురించి మాట్లాడడానికి ఎలా మాట్లాడగలుగుతున్నారు అసలు అంటూ మంత్రి గంగుల కమలాకర్ కొంత ఫైర్ అయ్యారు ఈ విషయంపై అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా తెలంగాణ ప్రగతి బేష్ అంటూ వీహబ్ దేశంలోని తొలి ప్రయత్నం అంటూ మహిళా పారిశ్రామికవేత్తలకు విశేష ప్రోత్సాహం ఇస్తున్నారు మంత్రి కేటీఆర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. G20లో భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది, చూడొచ్చు మనం దానిని కూడా. సో ఇంకా మనం చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతి పేపర్కి వచ్చినట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా మనకి మెయిన్ అంటే
నాటు గ్రేటు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే మేడం బాస్ అంటూ మనకి మరొక దగ్గర ఇచ్చారు. చూద్దాం ఆ వివరాలు. ఇక సీఎస్గా శాంతి కుమార్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. అలాగే నాటు గ్రేటు అంటూ మనకి ఇప్పటికే చూద్దాం. ఇంకా నాట్ లేడీ గాగా వాట్ రిహానా అంటూ నాట్ టేలర్ స్విఫ్ట్ మై బ్రదర్ అంటూ డూ యు నో దాటు అంటూ ఆ సాంగ్కి ఒక మంచి పురస్కారాన్ని అందుకున్నారు కీరవాణి. అలాగే దీనికి సాహిత్యాన్ని చంద్రబోస్ గారు అందించారు. అలాగే ఇంకా అందరూ కూడా దీనికి ఎంతో కష్టపడి వర్క్ చేశారు. దీనికి మొత్తంగా తెలుగు జాతి గౌరవించదగ్గ ఒక అవార్డు అలాగే పురస్కారాన్ని అందుకోవడం ఎంతో గొప్ప విశేషం అంటూ కూడా పలువురు ప్రశంసలు అభినందనలు కూడా తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మేడం బాస్ సీఎస్గా శాంతి కుమార్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా మనం చూడొచ్చు. అంటే తెలంగాణ ఆవిర్భవించగా మొదటి మహిళా సీఎస్గా కూడా రామకృష్ణారావుని శాంతి కుమార్తో కేసీఆర్ చర్చలు జరిపి సీనియారిటీకి సర్వీస్ కాలం ఆధారంగా నియమించినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో ఈరోజు మనం పేపర్ వార్తా కార్యక్రమంలో ఎక్కడ చూసినా కూడా మెయిన్ అంటే నాటు గ్రేట్ గురించి ఒకటి, మేడం బాస్ అంటే మనకి ఇక్కడ నుంచి సిఎస్ సోమేష్ కుమార్ ప్లేస్లో మనకి శాంతి కుమారి గారు ఉండబోతున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే తెలంగాణ ప్రగతి దేశంలోనే బేష్గా ఉంది. ఇలా రకరకాల వార్తలతోటి మన ముందున్నాయి. ఈరోజు మరొక వార్తతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.